ఓం శాంతి 19/6/22 అవ్యక్త బాప్దాత రివైజ్ కోడ్స్ 6/4/91 కర్మాతీత స్థితికి గుర్తులు. కర్మాతీత స్థితికి సమీపంగా వస్తున్నారు. కర్మ కూడా వృద్ధిని పొందుతూ ఉంటుంది. కానీ కర్మాతీతము అనగా కర్మ యొక్క ఏ బంధన యొక్క స్పర్శ నుండి కూడా అతీతం. ఇటువంటి అనుభవం పెరుగుతూ ఉండాలి. ఎలా అయితే ఆత్మనైన నేను ఈ శరీరం ద్వారా కర్మ చేశాను కదా, అలా అతీతత్వంగా ఉండాలి. కార్యస్పర్శ కానీ లేక కర్మ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ యొక్క ఫలాన్ని ప్రాప్తి చేసుకోవటంలో కానీ అతీతత్వం. కర్మఫలము అనగా రిజల్ట్ ఏదైతే వస్తుందో దాని స్పర్శ కూడా ఉండకూడదు. పూర్తిగా అతీతత్వం అనుభవం అవుతూ ఉండాలి. ఎలా ఉండాలంటే ఇతరులు ఎవరో చేయించారు, నేను చేశాను అంతే. ఎవరో చేయించారు మరియు నేను నిమిత్తంగా అయ్యాను. కానీ నిమిత్తులుగా అవటంలో కూడా అతీతత్వం. ఇటువంటి కర్మాతీత స్థితి పెరుగుతుందా, ఇలా అనుభవం అవుతుందా అని అడుగుతున్నారు బాబా. మహారథుల స్థితి ఇతరుల కంటే అతీతమైనది మరియు ప్రేమైనది అన్నది స్పష్టమవుతూ ఉంది కదా. బ్రహ్మ బాబా ఏ విధంగా స్పష్టంగా ఉండేవారు, అలా నిమిత్తాత్మలు కూడా నంబర్ వారుగా సాకార స్వరూపం ద్వారా స్పష్టమవుతూ ఉంటారు. కర్మాతీతము అనగా అతీతము మరియు ప్రేమ. కర్మను ఇతరులు కూడా చేస్తారు మరియు మీరు కూడా చేస్తారు. కానీ మీరు కర్మ చేయటంలో తేడా ఉంటుంది, స్థితిలో తేడా ఉంటుంది. ఏది గడిచిపోయిందో గడిచిపోయింది మరియు అతీతులుగా అయిపోయారు. కర్మ చేశారు. కర్మ చేసిన తర్వాత ఎలా అనుభవం అవుతుందంటే అసలు ఏమీ చేయలేదు అనుకుంటారు. చేయించేవారు చేయించారు. ఇటువంటి స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు. తేలికతనం ఉంటుంది. కర్మ చేస్తూ కూడా తనువుతో కూడా తేలికతనం, మానసిక స్థితిలో కూడా తేలికతనం. కర్మ రిజల్ట్ మనస్సును తన వైపుకి లాక్కుంటుంది. అటువంటి స్థితి ఉందా? కార్యము ఎంత ఎక్కువగా ఉంటుందో అంతగానే తేలికతనం కూడా పెరుగుతూ ఉంటుందని చెప్తున్నారు బాబా. కర్మ తన వైపుకు ఆకర్షితం చేయదు, కానీ యజమానులుగా అయి కర్మ చేయించేవారు చేయిస్తున్నారు మరియు నిమిత్తంగా చేసేవారు నిమిత్తులై చేస్తున్నారు. ఆత్మ తేలికతనానికి గుర్తు ఆత్మ యొక్క విశేష శక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారం. ఈ మూడు తేలికవుతూ ఉంటాయి. సంకల్పాలు కూడా పూర్తిగా తేలిక స్థితిని అనుభవం చేయిస్తాయి. బుద్ధి యొక్క నిర్ణయ శక్తి కూడా ఎటువంటి నిర్ణయం చేస్తుందంటే అసలు ఏమీ చేయనే లేదు అని అనిపిస్తుంది. మరి ఏ సంస్కారము కూడా తన వైపుకి ఆకర్షితం చేయదు. బాబా యొక్క సంస్కారము కార్యమును చేయిస్తుంది అని అనిపిస్తుంది. సూక్ష్మ శక్తులైన ఈ మనస్సు, బుద్ధి, సంస్కారం ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిలో తేలికతనమును అనుభవం చేస్తారు.
స్వతహాగానే అందరి మనసుల నుండి, నోటి నుండి తండ్రి ఎలాగూ అలాగే పిల్లలు కూడా అతీతము మరియు ప్రేమైన వారు అన్న మాటలు వెలువడతాయి. ఎందుకంటే సమయ ప్రమాణంగా బయటి వాతావరణం రోజు రోజుకి ఇంకా ఎక్కువగా భారీగా అవుతూ ఉంటుంది. బయట వాతావరణం ఎంత భారీగా అవుతుందో అంతగానే విశిష్టమైన పిల్లల సంకల్పాలు, కర్మలు, సంబంధాలు లైట్ తేలికగా అవుతూ ఉంటాయి. మరియు తేలికతనం కారణంగా మొత్తం కార్యమంతా లైట్గా నడుస్తూ ఉంటుంది. వాయుమండలం తమో ప్రధానంగా అయిన కారణంగా రకరకాల భారీతనమును అనుభవం చేస్తారు. ప్రకృతి కూడా భారీతనంగా ఉంటుంది. మనుషుల ఆలోచనల్లో కూడా బరువు ఉంటుంది. ఇందువలన కూడా మన యొక్క తేలికతనం ఇతరులను తేలికగా చేస్తుంది. అచ్చా, అంతా మంచిగా జరుగుతుంది కదా. ఏది చేసినా విన్నా మీ తేలికతనపు స్థితి యొక్క ప్రభావమే కార్యంపై పడుతుంది. కార్యం యొక్క అలజడి ప్రభావం మీపై పడదు. మీ స్థితి ప్రభావం కార్యంపై పడాలి, కానీ కార్యం యొక్క అలజడి యొక్క ప్రభావం మీపై పడకూడదు. అచంచల స్థితి కార్యాన్ని కూడా అచంచలంగా చేస్తుంది. అన్ని రకాల అసంభవ కార్యాలు సంభవంగా మరియు సహజంగా అవుతూ ఉంది మరియు అవుతూ ఉంటుంది. అచ్చా, మళ్ళీ బాబా 19వ తారీఖున మళ్ళీ ఇంకొక మురళి చెప్పారు. మన్నాడు 6వ తారీఖు 6/4/91. హృదయ సింహాసనాధికారులుగా మరియు విశ్వ సింహాసనాధికారులుగా అయ్యేందుకు సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి. ఈరోజు విశ్వ యజమాని బాలకులు మరియు మాలికలు అయిన తమ పిల్లల్ని చూస్తున్నారు. పిల్లలందరూ ఈ సమయంలో కూడా స్వయాన్ని మాలికులు మరియు అనేక జన్మలు కూడా విశ్వానికి యజమానులు. ఈశ్వరీయ పిల్లలు మాలికులుగా అవుతారు. బ్రాహ్మణ ఆత్మలు అనగా మాలిక్ ఆత్మలు. ఈ సమయంలో సర్వ కర్మేంద్రియాలకు యజమానులు. ఆధీన ఆత్మలు కారు, అధికారులు అనగా మాలికులు. కర్మేంద్రియాలకు వశీభూతులెవరు కనుక బాలకుల నుండి మాలికులు. బాలకులుగా ఈశ్వరీయ నశను అనుభవం చేస్తారు మరియు స్వరాజ్యం యొక్క మాలికత్వపు నశను కూడా అనుభవం చేస్తారని చెప్తున్నారు బాబా. డబల్ నష. నషకు గుర్తు అవినాశి ఆత్మిక సంతోషం. సదా స్వయంను విశ్వంలో భాగ్యశాలి ఆత్మలుగా భావిస్తారా? బాబా అడుగుతున్నారు. స్వయాన్ని విశ్వంలో భాగ్యశాలి ఆత్మలుగా భావిస్తున్నారా? ఓహో, ఏమి నా శ్రేష్ఠ భాగ్యం అనగా శ్రేష్ఠ అదృష్టం. అదృష్టవంతులు కూడా మరియు సదా సంతోషం అనే ఔషధాన్ని తింటూ ఉంటారు మరియు తినిపిస్తూ ఉంటారు. అలాగే సంతోషం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు. ఇతరులకు కూడా సంతోషం అనే మహాదానాన్ని ఇచ్చి అదృష్టవంతులుగా తయారు చేస్తారు. ఎటువంటి అమూల్యమైన వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసేవారే కదా. అలా అయిపోయారా లేక ఇప్పుడు అవ్వాలా?
బ్రాహ్మణ జీవితమునకు కల అర్థమే సంతోషంలో ఉండటం అంటున్నారు బాబా. సంతోషం అనే ఔషధాన్ని తినటం మరియు సంతోషమనే ఊయలలో ఊగటం. అటువంటి బ్రాహ్మణులే కదా. సంతోషం తప్ప ఇక జీవితంలో ఏముంది? జీవితమే సంతోషమయ జీవితం. సంతోషం లేదంటే బ్రాహ్మణ జీవితమే లేదు. సంతోషంగా ఉండటమే జీవించటం అంటే. ఈరోజు బాప్దాదా పిల్లలందరి పుణ్యఖాతాను చూశారు. ఎందుకంటే మీరందరూ పుణ్యాత్మలు. పుణ్యఖాతాను అనేక జన్మలకు జమ చేసుకుంటున్నారు. మొత్తం రోజంతట్లో ఎంత పుణ్యాన్ని జమ చేసుకున్నారు? దీనిని స్వయాన్ని పరిశీలించుకోగలరు కదా. బాబా అడుగుతున్నారు. ఒకటేమో దానం చేయటం, మరొకటి పుణ్యం చేయటం. పుణ్యమునకు దానం కంటే కూడా ఎక్కువ మహత్వం ఉంది. పుణ్యకర్మ నిస్వార్థ సేవా భావమునకు చెందిన కర్మ. పుణ్యకర్మను డాబుసరిని చూపించుకోవటం కోసం చేయరు. పుణ్యకర్మ ఏదో బయటకు ఆడంబరం చూపించుకోవడం కోసం చేయరు. పుణ్యం అనేది మనస్సుతో చేయటం జరుగుతుంది. పుణ్యకర్మ అనగా అవసరమైన సమయంలో ఏ ఆత్మకైనా సహయోగిగా అవటం, అనగా పనికి రావటం. పుణ్యకర్మ చేసే ఆత్మకు అనేక ఆత్మల నుండి మనస్పూర్వకమైన ఆశీర్వాదాలు లభిస్తాయి. కేవలం నోటితో ధన్యవాదాలను లేక థ్యాంక్స్ అను చెప్పడం కాదు, కానీ మనస్సు నుండి వచ్చే ఆశీర్వాదాలు గుప్త ప్రాప్తిని జమ చేస్తుంటాయి. పుణ్యాత్మ పరమాత్మ ఆశీర్వాదాలు, ఆత్మల ఆశీర్వాదాలు ప్రాప్తించిన ఈ ప్రత్యక్ష ఫలం ద్వారా నిండుగా అవుతారు. పుణ్యాత్మల వృత్తి, దృష్టి ఇతరులకు కూడా ఆశీర్వాదాలను అనుభవం చేయిస్తాయి. పుణ్యాత్మల ముఖంపై సదా ప్రసన్నత, సంతుష్టతల మెరుపు కనిపిస్తుంది. ప్రాప్తించిన ఈ ఫలం కారణంగా పుణ్యాత్మలు ఎల్లప్పుడూ అభిమానము మరియు అవమానముల నుండి దూరంగా ఉంటారు. ఎందుకంటే వారు నిండు చక్రవర్తులు. అభిమానము మరియు అవమానముల నుండి నిశ్చింత చక్రవర్తులు. పుణ్యాత్మలు పుణ్యమనే శక్తి ద్వారా స్వయంలో సంకల్పాలను, ప్రతి సమయంలో అలజడిని, ప్రతి కర్మని సఫలం చేసుకునే వారిగా ఉంటారు. పుణ్యఖాతా జమ అవుతుంది. జమకు గుర్తు వ్యర్థ సమాప్తి. ఇటువంటి పుణ్యాత్మలు విశ్వరాజ్యమునకు సింహాసన అధికారులుగా అవుతారు. మరి అటువంటి పుణ్యాత్మగా ఎంతవరకు అయ్యాను అని మీ ఖాతాను పరిశీలించుకోండి. అందరూ పుణ్యాత్మలేనా అని ఒకవేళ అడిగినట్లయితే అందరూ అవునండి అని అంటారు కదా. ఉన్నదే అందరూ పుణ్యాత్మలుగా, కానీ నంబర్ వారీగా ఉన్నారా, లేక అందరూ నంబర్ వన్లా? నంబర్ వార్ కదా. సత్యుగం త్రేతాయుగంలో విశ్వ సింహాసనంపై ఎంతమంది కూర్చుంటారు? అందరూ కలిసి కూర్చుంటారా? కనుక నంబర్ వారీగా ఉన్నారు కదా. నంబర్ ఎందుకు తయారవుతుంది? కారణం ఏంటి? బాబా అడుగుతున్నారు. పిల్లల్లో ఒక విశేషమైన విషయాన్ని బాప్దాదా పరిశీలించారు. మరి ఆ విషయమే పిల్లలు నంబర్ వారుగా
నంబర్ 1గా అవటంలో ఆటంకాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ తపస్య సంవత్సరంలో అందరి లక్ష్యము సంపూర్ణంగా అవ్వాలన్నదా, లేక నంబర్ వారుగా అవ్వాలన్నదా? సంపూర్ణంగా అవ్వాలి కదా. మీరందరూ ఒక స్లోగన్ని చెప్తారు కూడా, మరియు వ్రాసి పెడతారు కూడా. అదేంటది? సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని తీసుకోండి. దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి. ఇది పరిపూర్ణమైన పక్కా స్లోగన్. మరి రిజల్ట్లో ఏం చూశారు? దుఃఖాన్ని ఇవ్వకండి. ఇందులో మెజారిటీ వారికి అటెన్షన్ ఉంది, కానీ సగం స్లోగన్ బాగానే ఉంది. ఇచ్చేందుకు ఆలోచిస్తారు, ఇవ్వకూడదు అని అనుకుంటారు. కానీ తీసుకునే విషయంలో వారు ఇచ్చారు కనుక దుఃఖం కలిగింది. వీరు ఇలా అన్నారు, వారు అలా అన్నారు అంటారు, కనుక దుఃఖం కలిగింది అంటారు. ఇటువంటి తీర్పునిస్తారు కదా. మీకు మీరే వకీళ్ళయి కేసుల్లో ఇలాగే చెప్తారు కనుక సగం స్లోగన్పై మంచి అటెన్షన్ ఉంది. దీనికి ఇంకా ఎక్కువగా అండర్లైన్ చేయాలి. అయినా కూడా సగం స్లోగన్పై అటెన్షన్ ఉంది, కానీ మిగిలిన సగం స్లోగన్పై అటెన్షన్ నామమాత్రంగా ఉంది. వారు ఇచ్చారు సరే, కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు తీసుకోండి అని ఎవరన్నారు? దుఃఖాన్ని తీసుకోండి, దుఃఖంతో ఒడిని నింపుకోండి అని బాబా శ్రీమతం ఏమన్నా ఉందా? కనుక దుఃఖాన్ని ఇవ్వద్దు, దుఃఖాన్ని తీసుకోవద్దు. అప్పుడే పుణ్యాత్మగా అవుతారు, తపస్వీలుగా అవుతారు. తపస్వి అనగా పరివర్తన. కనుక వారు ఇచ్చే దుఃఖాన్ని కూడా మీరు సుఖం రూపంలో స్వీకరించండి, పరివర్తన చేయండి. అప్పుడే తపస్వీలు అని అంటారు. నిందించే వారిని నిందను ప్రశంసగా భావించండి, పొగడ్తలుగా భావించండి. అప్పుడే పుణ్యాత్మ అంటారు. జగదంబ మమ్మ ఎల్లప్పుడూ పిల్లలతో నిందించేవారిని, దుఃఖాన్ని ఇచ్చేవారిని కూడా మీరు దయాహృదయ స్వరూపంతో, దయా దృష్టితో చూడండి అని చెప్పేవారు. నిందిస్తున్నారు అన్న దృష్టితో చూడకండి అని చెప్తూ ఈ పాఠాన్ని పక్కా చేయించారు. వారు నిందించినా మీరు పూలను వేయండి, అప్పుడే పుణ్యాత్మ అని అంటారు. నిందించే వారిని మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకోండి. పైపైన దగ్గరకు తీసుకోవటం కాదు, కానీ మనస్ఫూర్తిగా చేయాలి. కనుక పుణ్య ఖాతా జమ అవటంలో ఇదే విఘ్న రూపంగా అవుతుంది. నేను దుఃఖాన్ని తీసుకోకూడదు, ఇవ్వటమైతే లేనే లేదు, కానీ తీసుకోకూడదు. నేను దుఃఖాన్ని ఇవ్వట్లేదు కదా అన్న కాదు, తీసుకోద్దంటున్నారు బాబా. మంచిది కానప్పుడు దుఃఖం ఏదైనా మంచిదా? కాదు కదా. మళ్ళీ ఆ చెత్తను తీసుకుని ఎందుకు జమ చేసుకుంటారు? దుఃఖాన్ని తీసుకోవటము అంటే చెత్తని జమ చేసుకోవటం. చెత్త నుండి ఏమొస్తుంది? పాపానికి చెందిన అంశం అనే క్రిములు వెలువడతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద పాపాలను అయితే చేయరు కదా. ఇప్పుడు పాపం యొక్క అంశం మిగిలిపోయింది, కానీ అంశం కూడా ఉండకూడదు. చాలామంది పిల్లలు చాలా పెద్ద పెద్ద మాటలను వినిపిస్తారు. అందరూ ఆత్మిక సంభాషణను చేస్తారు కదా. ఒక స్లోగన్ అయితే అందరికీ పక్కా అయిపోయింది. అనుకోలేదు కానీ జరిగిపోయింది. మీరు అనుకోనప్పుడు ఇంకెవరు అనుకున్నారు? జరిగిపోయింది అని చెప్పడానికి ఇంకెవరైనా ఉన్నారా? జరగాల్సింది కాదు, జరుగుతుంది
అని ఇలా ఎవరంటారు? ఇంకెవరైనా అంటారా, లేక మీరంటారా? కనుక ఈ విషయాల కారణంగా మీ తపస్సును నిరూపించుకోలేరు. ఏది జరగకూడదో అది జరగకుండా ఉండటం, ఏది చేయకూడదో దానిని చేయకుండా ఉండటమే పుణ్యాత్మల గుర్తు. బాప్దాదా వద్దకు ప్రతిరోజు పిల్లల వద్ద నుండి ఇటువంటి అనేక కథలు వస్తూ ఉంటాయి. చెప్పేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ కల కథలుగా చెప్తారంటే వినేవారికి కూడా వింటూ ఉండిపోవాలనిపిస్తుందిట. కొందరికి పెద్ద కథలుగా చెప్పే అలవాటు ఉంటే కొందరికి చిన్న కథలుగా చెప్పే అలవాటు ఉంటుంది. కానీ కథలైతే చాలా చెప్తారు. ఈరోజు ఈ సంవత్సరంలోని మిలనం యొక్క చివరి రోజు కదా, అందరూ మునిగేందుకు వచ్చారు కదా. భక్తి మార్గంలో కూడా తప్పకుండా ఏదైనా సంకల్పం చేసి మునుగుతారు. దేన్నైనా స్వాహ అన్న చేస్తారు, లేకపోతే స్వయం కోసంగా ఏదైనా కోరుకుంటారు. 2 రకాలుగా సంకల్పం చేస్తారు. కనుక ఈ తపస్య సంవత్సరంలో మొత్తం రోజంతా సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా పుణ్యాత్మగా అయి పుణ్యం చేస్తాము అని సంకల్పం చేయండి. పుణ్యానికి ప్రత్యక్ష ఫలం ప్రతి ఆత్మ యొక్క ఆశీర్వాదాలు అని పుణ్యమునకు గుర్తులు తెలిపాం. ప్రతి సంకల్పంలో పుణ్యం జమ అవ్వాలి. సంబంధ సంపర్కాల్లో సహయోగం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వెలువడాలి. దీనినే తపస్య అంటారు. ఇటువంటి తపస్య విశ్వ పరివర్తనకు ఆధారమవుతుంది. ఇటువంటి రిజల్ట్కే ప్రైజ్ లభిస్తుంది. బాబా చెప్తున్నారు, ఇలా జరిగింది అని మరలా కథలు చెప్పద్దు. మొదటి నంబర్ ప్రైజ్ను టీచర్లందరూ తీసుకోవాలి. మరియు అలాగే మధుబన్ నివాసీలు తీసుకోవాలి. ఎందుకంటే మధుబనం అలా నిమిత్త టీచర్లు అలా ప్రవృత్తి వారి వరకు, ఈశ్వరీయ విద్యార్థుల వరకు సహజంగా చేరుకుంటుంది. కనుక మీరందరూ ముందు నెంబర్లోకి అయితే వచ్చేస్తారు. బాబా చెప్తున్నారు, ప్రైజ్ తీసుకోవటంలో ఎవరెవరి పేర్లు ఉంటాయో ఇప్పుడు చూడాలి. టీచర్లకు వస్తుందా, లేక మధుబన్కి వస్తుందా, లేక ఈశ్వరీయ విద్యార్థులకు వస్తుందా? డబల్ విదేశీయులు కూడా తీవ్ర పురుషార్థమును చేస్తున్నారు. బాప్దాద వద్ద చాలా ప్రైజ్లు ఉన్నాయి. ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. బహుమతులకు లోటు లేదు. ఖజానాలు నిండుగా ఉన్నాయి. అచ్చా, అందరూ మేళాకు చేరుకున్నారు. మేళా మంచిగా అనిపించిందా, లేక ఏదైనా ఇబ్బంది కలిగిందా? వర్షం కూడా స్వాగతం చెప్పింది. బాబాయ్ మురళి చెప్పినప్పుడు వర్షం పడింది. ప్రకృతికి కూడా మీపై ప్రేమ ఉంది. గాబరా పడలేదు కదా. బ్రహ్మభూషణం మంచిగా లభించింది కదా. 63 జన్మలైతే మోసపోయారు. బాబా చెప్తున్నారు, 63 జన్మలు మోసపోయారు. ఇప్పుడైతే ఇంకా ఆశ్రయం లభించింది కదా. 3 అడుగుల నేలైతే లభించింది కదా. ఇంత పెద్ద హాల్ని ఏదైతే తయారు చేశారో హాల్ శోభ కూడా పెరిగింది కదా. హాల్ను సఫలం చేశారు కదా అని అడుగుతున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు కదా. కానీ మేళాన్ని చేస్తూ ఉండాలి అని ఇలా కాదు, రచనతో పాటు సాధనాలు కూడా తోడుగానే వస్తాయి. అచ్చా, బాలకుల నుండి మాలికలుగా అయ్యే సర్వశ్రేష్ఠ ఆత్మలకు సదా ప్రతి అడుగులో పుణ్యఖాతాన్ని జమ చేసుకునే పుణ్యాత్మలకు సదా బాబాయిక హృదయ సింహాసనాధికారులు మరియు విశ్వ సింహాసనాధికారులైన విశేషాత్మలకు సదా సుఖాన్ని ఇచ్చేవారు మరియు సుఖాన్ని తీసుకునేవారు అయిన మాస్టర్ సుఖసాగర ఆత్మలకు
సదా సంతోషంలో ఉండేవారు మరియు సంతోషాన్నిచ్చే మాస్టర్ దాత పిల్లలకు బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. దాదీలతో మాట్లాడుతున్నారు. మహారథులందరూ కూడా మనస్ఫూర్తిగా అందరినీ శక్తిశాలులుగా తయారు చేసే సేవను చాలా మంచిగా చేశారు అన్నదాన్ని బాప్ దాదా చూశారు. అందుకు ఏమని ధన్యవాదాలు చెప్పాలి మీకు? మహారథులందరూ కూడా అందరినీ శక్తిశాలిగా తయారు చేసే సేవ చేశారు, అందుకు ఏమని థ్యాంక్స్ చెప్పాలంటున్నారు బాబా. కానీ ఖాతాని చాలా జమ చేసుకున్నారు, చాలా పెద్ద ఖాతా జమ అయ్యింది అంటున్నారు బాబా. మహారథి పిల్లల ధైర్యము మరియు ఉల్లాస ఉత్సాహాలని చూసి బాప్దాదా పద్మ గుణాల కంటే కూడా ఎక్కువ హర్షితులు అవుతారట. మహారథి పిల్లల ధైర్యం అనేక ఉల్లాస ఉత్సాహాలు చూసి బాప్దాదా పద్మ గుణాల కంటే కూడా ఎక్కువ హర్షితులు అవుతారు. ధైర్యాన్ని పెట్టారు కదా. సంఘటన ఎల్లప్పుడూ స్నేహ సూత్రంలో ఉంది. సంఘటన ఎల్లప్పుడూ కూడా ఇందులో ఉంది, స్నేహ సూత్రంలో ఉంది కనుక దానికి సఫలత లభించింది. సంఘటన దృఢంగా ఉంది కదా, చిన్న మాల దృఢంగా ఉంది. కంకణం అయితే తయారైంది కదా, మాల తయారవలేదు. కంకణం అయితే ఉంది కదా, కనుక చిన్న మాల కూడా పూజింపబడుతుంది. చాలా మంచిగా తయారవుతున్నారు. అది కూడా అయిపోతుంది, అవ్వాల్సింది. వినిపించాం కదా, పెద్ద మాలలోని పూసలు తయారుగా ఉన్నాయి, కానీ పూసతో కలిసేందుకు కాస్త మార్జిన్ ఉంది. చిన్న మాల కూడా మంచిగా తయారైంది. ఈ మాల కారణంగానే సఫలత సహజమైంది. మరియు సఫలత సదా మాలలో మణుల మెడలో స్మరింపబడుతుందట. విజయ తిలకం దిద్దబడి ఉంది. బాప్దాదా సంతోషంగా ఉన్నారు. పదమా గుణాల అభినందనలు తెలుపుతున్నారు. మీరే నిమిత్తులు కదా. బాబా అయితే చేయించేవారు, మరి చేసేవారు ఎవరు? చేసేందుకు నిమిత్తులు మీరు. బాబా అయితే వెన్నుముక కనుక చాలా మంచిగా ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించారు మరియు పాలన రీతిని కూడా మంచిగా నిర్వర్తించారు. అచ్చా, వరదానము. మంచి సంకల్పరూపీ బీజం ద్వారా మంచి ఫలాన్ని ప్రాప్తి చేసుకుని సిద్ధీస్వరూప ఆత్మభవ. సిద్ధీస్వరూప ఆత్మలు ప్రతి సంకల్పం తమ పట్ల ఇతరుల పట్ల అద్భుత శక్తి కలదిగా ఉంటుంది. వారికి ప్రతి కర్మలో సఫలత ప్రాప్తిస్తుంది. వారు ఏ మాట మాట్లాడినా అది అద్భుతమైన శక్తి కలదిగా అవుతుంది. కావునని సత్యవచనమని అంటారు. సిద్ధీస్వరూప ఆత్మల ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ సఫలత ప్రాప్తించేదిగా ఉంటుంది, వ్యర్థమవదు. ఒకవేళ సంకల్పరూపీ బీజం మంచిగా ఉండి ఫలం మంచిగా లేనట్లయితే దృఢ ధారణ అనే ధరణి మంచిగా లేనట్లు, లేక అటెన్షన్ పెట్టే నిగ్రహంలో బలహీనత ఉన్నట్లు అని చెప్తున్నారు. స్లోగను. దుఃఖపు అల నుండి ముక్తులవ్వాలి అంటే కర్మయోగులుగా అయి ప్రతి కర్మను చేయండి. దుఃఖపు కళల నుండి ముక్తులవ్వాలంటే ఏం చేయమంటున్నారు బాబా? కర్మయోగులుగా అయి ప్రతి కర్మను చేయండి. ఈరోజు స్వమానము. నేను సిద్ధి స్వరూప ఆత్మను. ఓం శాంతి.